కేతువు ఆకస్మిక ధనలాభాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు జాతకుడికి. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ రాశిచక్రంలో రాహు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో అంతకంటే ఎక్కువ పాత్ర కేతువు పోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కేతువు కారకత్వాలు కూడా ఏంటి? దైవభక్తి, దైవచింతన అని చెప్పుకుంటూ ఉంటాం. అవే కాదు, కేతు అంటే ప్రతిసారి దైవభక్తి, దైవచింతన అదొక ఛాయాగ్రహము, ఇవన్నీ కామన్ థింగ్స్. సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ కేతు వల్ల వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కేతు వల్ల వస్తాయి. పదవి ప్రాప్తి కేతు వల్ల వస్తుంది. అంటే శ్రీమాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక కేతువు ఆకస్మిక ధనలాభాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు జాతకుడికి. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ రాశిచక్రంలో రాహు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో అంతకంటే ఎక్కువ పాత్ర కేతువు పోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. కేతువు కారకత్వాలు కూడా ఏంటి? దైవభక్తి, దైవచింతన అని చెప్పుకుంటూ ఉంటాం. అవే కాదు, కేతు అంటే ప్రతిసారి దైవభక్తి, దైవచింతన అదొక ఛాయాగ్రహము, ఇవన్నీ కామన్ థింగ్స్. సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ కేతు వల్ల వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కేతు వల్ల వస్తాయి. పదవి ప్రాప్తి కేతు వల్ల వస్తుంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. పదవి వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ పదవి వస్తుంది ఆ జాతకుడికి ఆ సమయం వచ్చేటప్పటికి. అలా కేతువు సడన్ వెల్త్ని ఎప్పుడు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సడన్ రైజ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సడన్ ఇన్సిడెంట్స్కి కారకుడైన కేతువు ఎప్పుడు మంచి యోగాలను ఇస్తాడు జాతకుడికి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఇక కేతువుని చూసుకున్నట్లయితే కేతు ఛాయాగ్రహము, హెడ్లెస్ ప్లానెట్, తల ఉండదు కేతువుకి. అందుకే కేతువు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు చాలా ప్రమాదకారిగా మారుతూ ఉంటాడు. ఆయనకి దృష్టి కూడా ఉండదు. ఇప్పుడు మనకి మిగతా గ్రహాలు సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాయి. ఇంకా 3 గ్రహాలు అయితే 3 దృష్టిలతో చూస్తూ ఉంటాయి. కేతు అసలు ఏ దృష్టితోటి చూడడానికి అవకాశం ఉండదు, హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి. రాజకీయాల్లో ఒక ఉన్నత పదవి పొంది ఆ పదవిని అనుభవించాలన్నా ఒక్కసారిగా జీవితంలో రైజ్ అన్నది ఒక్క సడన్గా వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి మొన్నటి వరకు కూడా అతను చాలా డౌన్ఫాల్గా ఉండేవాడు, ఒక్కసారిగా రైజ్ అయిపోయాడు అంటే అనుకుంటూ ఉంటాం కొంతమందిని. నలమంత్రపు సిరి అంటూ ఉంటారు కొంతమంది. అంటే ఒక్కసారిగా రావడం అనమాట, సడన్ రైజ్. అది ఎలా అన్నది కూడా ఎవరు చెప్పలేరు. అలాంటివన్నీ కూడా కేతువు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు ఎలా ఇస్తాడు కేతువు అన్న అంశాలు చూసుకున్నట్లయితే కేతువు మన రాశి చక్రంలో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. ఫస్ట్ ఆయన ఉపచయ స్థానాల్లో ఉండడం అనేది మంచిది. ఇక్కడ ఉపచయ స్థానాల కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. లగ్నం నుంచి ఎక్కడ ఉన్నారో మీరు చూసుకోండి. ఏ రాశిలో ఉన్నారో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడైతే కేతువు ఉంటాడో కేతువు నుంచి ద్వితీయ స్థానం ఏంటో చూసుకోవాలి. ఉదాహరణకి కేతువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. ద్వితీయ స్థానం ఏమవుతుంది? ధనస్థానం ఏమవుతుంది? సింహం అవుతుంది, రవిల్లు అవుతుంది. అలా చూసుకోవాలి. ఇక కేతువు ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి ద్వితీయ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము. ఇక్కడ ఏం తీసుకున్నాము? అన్నీ లక్ష్మీ యోగాలు, ధనస్థానాలు మొత్తం చూడండి. సడన్ మనకి డబ్బుకి సంబంధించింది అవ్వచ్చు, ఫేమ్కి సంబంధించింది అవ్వచ్చు, ఆ స్థానాలే తీసుకున్నాం. అంతే కదా తీసుకున్నది. ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం అంటే డబ్బుకి సంబంధించింది. కుటుంబ స్థానం అవ్వచ్చు, అది వేరే విషయము. పంచమ స్థానం లక్ష్మీ స్థానము, భాగ్యస్థానం ఇది కూడా అదృష్టాన్ని కలిగించే లక్కని సూచించే స్థానము, లాభస్థానము, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని సూచించే స్థానం. ఇవన్నీ కూడా
పరివర్తనలు జరిగినప్పుడు ధనయోగాలు కలుగుతాయి అని ఒకనొక వీడియోలో చెప్పుకున్నాం మనం. ఆ స్థానాలు తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ ఎవరైతే ఈ 4 ఉన్నాయో, ఈ రాశులు ఉన్నాయో, ఈ రాశ్యాధిపతులు కేతు నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇంక ఏం అవసరం లేదు. కేతువు నుంచి ధనాధిపతి కేతు నక్షత్రంలో ఉండాలి. పంచమాధిపతి కేతువు నుంచి, ఇక్కడ నుంచి లగ్నం నుంచి మాట్లాడుకోవట్లేదు, చంద్రుడి నుంచి మాట్లాడుకోవట్లేదు. మళ్ళీ శ్రద్ధగా వినండి వీడియో. కేతువు ఎక్కడైతే ఉంటాడో కేతువు నుంచి ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి కేతు నక్షత్రాల్లో ఉండాలి. వాళ్ళకి సడన్ రైజ్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు, సడన్ ఫేమ్, సడన్ నేమ్ అవ్వచ్చు. ఈ ఫేమ్ అండ్ ఈ ఇన్కమ్ వెల్త్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. తరతరాలు వాళ్ళకి ఆ ఆస్తులు కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ ఏంటి అన్నది. ఆ సమయంలో కేతువు పదవి ప్రాప్తినిచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి ధనానికి లోటు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతలు, ముఖ్యంగా మంచి పేరు ప్రఖ్యాతలు. వీళ్ళకి దాన గుణం కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత దైవారాధన, దైవభక్తి వలన దాన గుణంతో వీళ్ళు ఎదరికి వెళ్ళడం వల్ల వీళ్ళ కుటుంబం చాలా బాగుంటుంది. తర్వాత తరాలకి చాలా అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పితృదోషాలు అంటూ ఉంటాం. పితృవుల నుంచి అంటే పూర్వీకుల నుంచి, మన తాత ముత్తాతల దగ్గర నుంచి అది తగులుతూ వస్తుంది. అది ఒక పాపం అని చెప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ అదృష్టం, ఇలా ఉన్న జాతకుల అదృష్టం ఏంటంటే వీళ్ళ సంతానము, వాళ్ళ సంతానము, వాళ్ళ సంతానానికి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో 4 రాశ్యాధిపతులు ఉండాల అవసరం లేదు, ఎవరో ఒకరున్నా సరిపోతుంది. ధనాధిపతిని తీసుకోండి. ధనాధిపతి కేతు నక్షత్రంలో ఉండడం జరిగింది, అదృష్టము. లేదా పంచమాధిపతి కేతు నక్షత్రంలో ఉండడం జరిగింది, అదృష్టము. భాగ్యాధిపతి కేతు నక్షత్రంలో ఉండడం జరిగింది, అదృష్టము. లాభాధిపతి కేతు నక్షత్రంలో ఉండడం జరిగింది, చాలా అదృష్టం. ఇక్కడ అది చాలా ముఖ్యం. తర్వాత దీనితో పాటుగా పదవి ప్రాప్తి వీళ్ళకి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు పదవి ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అంటే ఒక నార్మల్ పదవిలో ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఒక మినిస్ట్రీ పదవికి వెళ్ళాలనుకుంటున్నారు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే కాక ఈ కాంబినేషన్స్తో పాటు రాహు ఎక్కడైతే ఉంటారో, ఇప్పుడు కేతుకు ఆపోజిట్లో కదా రాహు ఉండేది, రాహు రాశ్యాధిపతి కూడా కేతు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళకి చెప్పలేనంత అదృష్టం పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక రాహు ఎక్కడుంటాడో చూసుకోండి. కేతుకు ఆపోజిట్లో కదా రాహు ఉండేది. ఉదాహరణకి కేతు కర్కాటకంలో ఉంటే రాహు ఎక్కడ ఉంటాడు? మకరంలో. ఇలా చూసుకోవాలి. ఎక్కడైతే రాహు ఉంటాడో రాశ్యాధిపతి కూడా కేతు నక్షత్రంలో ఉండడం వల్ల, అంటే కేతువు నుంచి ధన, పంచమ, భాగ్య, లాభాధిపతులు కేతు నక్షత్రంలో ఉంటే ఒక అదృష్టము. అదే కాకుండా రాహు ఉన్న రాశ్యాధిపతి కూడా కేతు నక్షత్రంలో ఉండడం వల్ల చాలా చాలా అదృష్టంగా చెప్పుకుంటాము. ఇప్పుడు చెప్పుకుంటున్న కాన్సెప్ట్ లింకప్కి చాలా అదృష్టం కలుగుతుంది. వాళ్ళకి ఒక మినిస్టర్ పదవి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక వాళ్ళ వైవాహిక జీవితము, తర్వాత జీవితంలో వాళ్ళు పడే పర్సనల్ లైఫ్లో పడే కష్టాలు అక్కడ ఇవి మాట్లాడుకోవట్లేదు. కేవలం ఇక్కడ సడన్ రైజ్ ఆఫ్ వెల్త్ అవ్వచ్చు, ఒక పదవి ప్రాప్తి అవ్వచ్చు, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. తరువాత ఇక్కడ కేతువు నుంచి ధన, పంచమ, భాగ్య, లాభాధిపతులు మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే ఇలా ఉన్నప్పుడు ఆ ధనాధిపతి, ఈ పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి వీళ్ళు నైసర్గిక శుభగ్రహాలైతే ఏంటి? నైసర్గిక శుభగ్రహాలైతే అదృష్టం రెట్టింపు అవుతుంది, నైసర్గిక పాపగ్రహాల కంటే కూడాను. వాళ్ళకి పట్టలేనంత అదృష్టం పడుతుంది వాళ్ళ జీవితంలోనే. ఒక్క మాటలో చెప్పుకోవచ్చు, కేతువు అంత ఆకస్మిక ధనలాభాన్ని, ఆకస్మిక పదవి ప్రాప్తిని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. ఆ జాతకుడికి ఖచ్చితంగా ఇస్తుంది. కేతు మహర్దశ 7 సంవత్సరాలు యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరికైతే
కేతువు నుండి మనం చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ధన పంచమ భాగ్య లాభాధిపతులు కేతు నక్షత్రంలో లేకుండా వారు రాహు నక్షత్రంలో ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ గమనించండి, కేతు నక్షత్రంలో ఉండాలి. రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. రాహు నక్షత్రంలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత కేతు నక్షత్రంలో లేకుండా మిగతా నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ అదృష్టం వాళ్ళకి పట్టదు అలా అని చెప్పి నెగిటివిటీ ఉండదు. రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు నెగిటివిటీలు ఉంటాయి. ఉండి కేతు మహర్దశ జరుగుతూ ఎవరైతే నెగిటివ్ రిజల్ట్స్ పొందుతున్నారో, వాళ్ళ జీవితంలో ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, సమస్యలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు యథాశక్తిగా ప్రతి బుధవారము కూడా విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి. విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి 2 పనులు చేయాలి. ఏమిటి అంటే కనుక తెల్ల జిల్లేడు పూలమాలని విఘ్నేశ్వరుడికి సమర్పించాలి. మొట్టమొదటిగా సమర్పించి గరికి పోచలతోటి విఘ్నేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. మీ పేరు మీద గరికి తీసుకువెళ్ళండి, గరికతో చేయించుకోండి. మీ పేరు మీద అభిషేకం చేయించుకున్నాక ఆలయ ప్రాంగణంలో, విఘ్నేశ్వరుడు ఆలయ ప్రాంగణంలో నేతి దీపారాధన చెయ్యాలి. మట్టి ప్రమిద తీసుకోండి, ఒకే ఒక్క మట్టి ప్రమిద తీసుకోండి. అందులో 3 ఒత్తులు వేయండి, నెయ్యి పోయండి, దీపారాధన చేయండి. చేసి రుణ విమోచక గణేశ స్తోత్రం అని ఉంటుంది, అది 3 సార్లు చదవండి బుధవారం నాడు. ఇలా చదువుతూ ఉండడం వలన మీకు ఏమైనా అప్పుల బాధలు ఉంటే అవి తగ్గుతాయి. తర్వాత ఆ సమయంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయి, తట్టుకోలేని ఇబ్బందులు ఉంటున్నాయి అంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. రావాల్సిన ధనం రావట్లేదు, ఆ ధనం వస్తుంది. మీరు పదవి కోరుకుంటున్నారు, పదవి రావట్లేదు, మీకు చేతి దాకా వచ్చి ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఆ పదవి దక్కే అవకాశాలు చాలా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇన్ని లాభాలు ఉంటాయి యొక్క పరిహారం వలన. ఇలా చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.